ఫ్రెండ్స్, చాలామంది సబ్స్క్రైబర్లు అయితే మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇగో రెడీగా ఉన్నాయి 100 క్వశ్చన్లు. వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్లకి మీకు తెలుసు, మనల్ని సబ్స్క్రైబర్ అడిగేటువంటి ప్రశ్నకి ఖచ్చితంగా నేను కెరీర్ గైడెన్స్ అయితే మీకు ఇస్తాను. సో మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మన సబ్స్క్రైబర్లు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం ఇస్తానని మీకు తెలుసు. సో ఇప్పుడు ఈ వీడియోలో సబ్స్క్రైబర్ అడిగిన ప్రశ్నకి సమాధానం ఇస్తున్నాను. ముందు అంటే జయ రాజ్ సార్, నేను మీ సబ్స్క్రైబర్ని సార్, ప్లీజ్ రిప్లై ఇవ్వండి సార్. ఇస్తున్నాను, చెప్పండి జయరాజ్ గారు. సార్, ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా సార్? గవర్నమెంట్ సీట్ రావాలంటే ఏం చేయాలి? ఇది బీపీఈడికి ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. మీకు గవర్నమెంట్ సీట్ రావాలి అంటే నేను ఆల్రెడీ మీకు నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పానండి. ఏం చెప్పాను? ఫిజికల్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అది మీరు కరెక్ట్గా ఫాలో అయితే మీకు ఈజీగా వస్తుంది. డిగ్రీ ఫైనల్ స్టూడెంట్స్ ఎలిజిబులా? బీపీఈడి గురించి అడిగారు. నేను వీడియోలో చాలా క్లియర్గా చెప్పానండి. డిగ్రీ ఫైనల్ విద్యార్థులు కూడా ఎలిజిబులే. ఓకేనా? మీరు వీడియో మొత్తం చూడలేదు మిత్రులారా, చూశాక మీరు ప్రశ్న అడిగితే బాగుంటుంది. ఇంకొకరు ఏమడుతున్నారంటే తెలుగు న్యూస్ అప్డేట్స్ మిత్రుడు ప్రతిసారి నన్ను క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. సార్, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఆంథ్రోపాలజీ కోర్సు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అవైలబుల్ ఉందా సార్? ప్లీజ్ సజెస్ట్ మీ. రైట్, ఒకసారి మీరు ఏం చేయండి అంటే, నేను మీకు ఉస్మానియా యూనివర్సిటీలో అంటే ప్రొఫెసర్ ఆర్ఆర్ అనేటువంటి యూనివర్సిటీ ఉంటుంది, ఆర్ఆర్. సో రామరెడ్డి అనే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉందండి. దానికి సంబంధించి అందులో ఎన్ని పీజీ కోర్సులు నేను వీడియో ఒకటి చేసి పెట్టేశాను మిత్రులారా. ఒక్కసారి ఆ వీడియో మీరు చూడండి. అంటే ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బై మోడల్ ఐడియాస్ అని టైప్ చేస్తే అందులో ఏ కోర్సులు ఉన్నాయి, దేనికి ఎంత ఫీజు ఉంది, ఓకేనా? తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, క్లారిటీ ఎంత డెప్త్ అంత డెప్త్గా ఇచ్చేసాను. ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి, ఓకేనా? నెక్స్ట్, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ ఆంథ్రోపాలజీ కోర్సు డిస్టెన్స్లో ఉందా? నేను రెండింటికి చేశానండి, ఓకేనా? ఆ వీడియోలు మీరు చూడండి దయచేసి. నెక్స్ట్, హెప్సిబా ఒక క్వశ్చన్ ఏమడుతున్నారంటే, సార్ నేను ఎంఎస్డబ్ల్యూ కంప్లీట్ చేశాను, ఎంహెచ్ఆర్ఎం చేయాలి అనుకుంటున్నా, చేయొచ్చా? లేదంటే బోత్ ఆర్ సేమా? ఓకే, కొంచెం దగ్గరగా ఉంది, కొంచెం దూరంగా ఉంది. నాకు ఒక ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎంఎస్డబ్ల్యూ చేశారు కాబట్టి మీరు వెతికితే ఉద్యోగాలకు కుదవలేదండి ఎంఎస్డబ్ల్యూ కోర్సు వాళ్ళకి, ఓకేనా? మీరు ఏమంటారు ఆర్గనైజేషన్లో మీరు వెతికినా కానీ మీకు జాబ్ దొరకడానికి స్కోప్ అయితే ఉన్నది. సరే, అది చేసుకుంటూ మళ్ళీ రెండో పీజీకి పోతుందంటే డిస్టెన్స్లో చేస్తారా, రెగ్యులర్ చేస్తారా? విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా, ఓకేనా? మీరు చేస్తే చేయండి. ఎంహెచ్ఆర్ఎం అనేది హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఎంహెచ్ఆర్ఎం కూడా మీకు హెల్ప్ అవుతుందండి. ఎంఎస్ఆర్ఎం, ఎంఎస్డబ్ల్యూ దగ్గరగానే ఉంటాయి, ఓకేనా? కాకపోతే దేనికి సంబంధించింది దానికి. ఎంబీఏలో రిసోర్స్ మేనేజ్మెంట్కి ఎంహెచ్ఆర్ఎంకి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి మీరు ఇది చేసినా ఓకే. ఆ ఎంఎస్డబ్ల్యూతో ఆల్రెడీ మీకు ఉంది కాబట్టి ఎంబీఏ చేసినా ఓకే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. కాకపోతే నా రిక్వెస్ట్ మీద ఒక పీజీ అయిపోయింది కాబట్టి కొంచెం డబ్బులు సంపాదించే విధంగా ఉద్యోగాల పరంగా వస్తే బెటర్ అని నా నమ్మకం. మీరు ప్రయత్నం చేయండి. నెక్స్ట్, కెనరా అనే పేరుతో ఉన్నారు. సార్, ఓపెన్ పీజీ డేట్ ఎప్పుడు? నేను మొన్ననే వీడియో చేశానండి. ఓపెన్ పీజీ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది? 2022 ఎండింగ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి మన ఛానల్లో. ఓపెన్ పీజీ బై మోడల్ ఐడియాస్ అని టైప్ చేయండి, వస్తాయి, మీరు చూడండి. నెక్స్ట్, కాళేశ్వవాలి అనే పేరుతో మేనేజ్మెంట్ కోటాలో బీఏ కోర్స్ సీట్ ఇస్తారా? మీరు ఇట్లయితే ఎట్లనండి, ఇంకా మీరు మేనేజ్మెంట్ని ఎందుకు ఆధారపడి బతుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నిజాం కాలేజీలో మేనేజ్మెంట్ కోటాలు ఉంటాయండి. మేనేజ్మెంట్ కోటా అంటే మనకు చేతగాక డబ్బులు పెట్టి కొనుక్కోవడం. చేతనైదాం అండి, మనం మనుషులమి, రైట్? కష్టపడి చదువుదాం. మేనేజ్మెంట్ కోటాలో కొనుక్కోవడం ఏంది? బీఏ సీట్లు కూడా అర్థం కావట్లేదు ఇంకా నాకు. ఎందుకు అసలు మన యువత ఎటువైపు వెళ్ళిపోతుంది? అమ్మ నాన్న డబ్బులు ఇట్లా కూడా ఖర్చు చేద్దామా మనం? కొనుక్కోండి వద్దు మిత్రులారా, కొనుక్కోండి వద్దు. ఆడ కొనుక్కొని పోయినకి విలువివ్వరు ఎవడు కూడా, ఓకేనా? మేనేజ్మెంట్ కోటాలో వచ్చిండు, వీడు డబ్బులు పెట్టి పేమెంట్ పెట్టుకుని వచ్చిందంటే వాళ్ళు చీప్గా చూస్తారు. 3 ఏళ్ళు మనం చీప్గా బతకాల్సి ఉంటుంది. సత్తాతో బయటకు వెళ్ళిపోదాం అంతే. నేను నీకు ఇచ్చే అడ్వైజ్ ఒకటి, నిజాం కాలేజీలలో గవర్నమెంట్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటాలు ఉండవు. ఓన్లీ తెలివి ఉన్నోడికి అక్కడ. నిజానికి మేనేజ్మెంట్ కోటాలో సీట్లు ఇస్తే ఈ పాటికి ఉస్మానియా యూనివర్సిటీలో మెయిన్ క్యాంపస్లో అక్కడిక్కడ ఎవడు కూడా తెలివి ఉన్నోడు ఉండడు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండడు. ఇక అంతా కూడా కొనుక్కున్న వాళ్ళే ఉంటారు. అట్లా ఉండదండి, ఓకేనా? మీరు దాని నుండి దయచేసి బయటకు రండి. నెక్స్ట్ వచ్చేసి మమత, మీ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నా సార్. క్వశ్చన్ ఏంటి మమత? డీసెట్ సిలబస్ కావాలి నాకు, ఎలాగైనా మీరు హెల్ప్ చేయాలి. తప్పనిసరిగా ఇదే క్వశ్చన్ అడగండి. డీసెట్ సిలబస్ బై మోడల్ ఐడియాస్, టీటీసీ సిలబస్ బై మోడల్ ఐడియాస్, హౌ టు ప్రిపేర్ ఫర్ టీటీసీ బై మోడల్ ఐడియాస్, మీరు ఏదైనా టైప్ చేసిన వీడియో వస్తుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్క మాట నేను సజెస్ట్ చేస్తున్నా, ఓకేనా? ఈ రోజులలో టీటీసీ కంటే బీఎడ్ బెటర్. మీకు టీచింగ్ జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక బీఎడ్ చాలా బెటర్. ఎందుకంటే టీటీసీకి ఒకటే ఉద్యోగం, బీఎడ్కి 2 ఉద్యోగాలు, ఓకేనా? ఎస్జిటి స్కూలర్స్ 2 రాసుకోవచ్చు. కాబట్టి మళ్ళీ మీరు టీటీసీ చేసినా మళ్ళీ డిగ్రీ చేయాల్సిందే, మళ్ళీ బీఎడ్ చేయాల్సిందే. సో దీనివల్ల మీ విలువైన సమయం వృధా అవుతుంది. కాబట్టి గివ్ ఇంపార్టెన్స్ టు
బీఎడ్ డిగ్రీ చేసి బీఎడ్ చేసుకోండి. టీటీసీ ఇప్పుడంతా డిమాండ్ లేదు, చాలా సమస్యలు ఉన్నాయి. డిగ్రీ తరదండి టీటీసీ ఆర్ బీఎడ్ విచ్ ఈజ్ బెటర్ అనేటువంటి వీడియో నేను చేసి అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, చూడండి. మీకు కావాలంటే నేను వీడియో ఇస్తాను. ఓకే, నెక్స్ట్ సెంట్రల్ యూనివర్సిటీ పీజీ గురించి వీడియో చేయండి, ఆల్రెడీ చేశానండి, ఛానల్లో ఉంది, చూడండి. ఓకేనా. నెక్స్ట్ రజిత, డిగ్రీలో స్టార్ట్స్ ఉంది, మ్యాథ్స్ తీసుకోవచ్చా? డిగ్రీలో స్టార్ట్స్ ఉంది, మ్యాథ్స్ తీసుకోవచ్చు అంటే బీఎడ్ ఏమో మీకు. సో మీకు స్టార్ట్స్ ఒకటే ఎందుకు ఉంటుంది, మ్యాథ్స్ కూడా ఉంటుంది కదా. ఓకేనా, అది ఉంటుంది కదా మీకు వన్ ఆఫ్ ద సిస్టమ్. అలా లేకపోతే మీకు స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ కనుక ఉండుంటే మీకు మ్యాథమెటిక్స్కి దీంట్లో అలౌ చేస్తారా లేదా అనేది నేను గతంలో ఎలిజిబిలిటీ వీడియో పెట్టినది, అది మీరు చదివితే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మమతా రెడ్డి, ఏపీ ఎప్పుడు ఉంటాయి సార్, ఏది బీపీఈడా? ఓకే అండి, ఏపీ వాళ్ళది నోటిఫికేషన్ వస్తుంది, రాగానే నేను వీడియో చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సాయిరామ్, సార్ నేను బీఎడ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, ఇప్పుడు నేను బీపీఈడీ చేయొచ్చా? ఎందుకయ్యా నీకు ఆల్రెడీ ఒకటి చదువుతున్నావు కదా, 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నాక నెక్స్ట్ 2 పడవల మీద ఎందుకు కాళ్ళు వేస్తావు? ఒకటి పూర్తి చేసుకున్న తర్వాత ఇటెళ్ళు. లేదంటే నువ్వు అట్లాంటి లాస్ట్ ఇయరే బీపీఈడీలో జాయిన్ అయితే అయిపోతుండే కదా, బీఎడ్కి ఎందుకు వచ్చినావు? మీకు చాలా వరకు సమస్యలు తెలుస్తుంది. వాళ్ళ నుండి ఒక అడిగేసి ఇంట్లో ఒక అడిగేస్తుంటే నువ్వు అక్కడ నుండి ఇప్పుడు బీఎడ్ క్యాన్సిల్ చేసుకొని పోతావా? బీపీఈడికి పోతే నీకు బీఎడ్ 2 సంవత్సరాల ఫీజు కట్టమంటాడు, కడతావా? రీఎంబర్స్మెంట్ రాదు ఇక్కడ. ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు బీఎడ్ని బాగా చదువుకో, తర్వాత ఆలోచించుకో. ఓకేనా. నెక్స్ట్ బంగారు రాజు గారు, బ్రదర్ థ్యాంక్ యూ, నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందో చెప్పండి. ఇది టీటీసీ నోటిఫికేషన్, ఇదండి టీచర్ ట్రైనింగ్, అదేంటి సారీ క్రాఫ్ట్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్, ఇది ఆగస్ట్లో వస్తుందండి. ఆగస్ట్ వరకు వెయిట్ చేయండి, అంటే జూలైలో వస్తుంది, ఆగస్ట్లో ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ కన్నయ్య అనే పేరుతో 800 మీటర్కి ఎలా సార్, అది అర్థం అవ్వట్లేదు, టైమింగ్ ఉందా? అది బీపీఈడి నోటిఫికేషన్లో క్లియర్ ఇచ్చారండి. ఓకేనా, ఒకసారి మీరు చూడండి. నేను అందులో అంటే లాస్ట్ ఎండింగ్లో, మీరు ఎండింగ్ దాకా వీడియో చూడరు కదా, అది మీకున్న బాధ. అట్లా స్కిప్ చేసి పడేస్తారు చాలామందికి. అదే ఒక వ్యక్తి ఒక వీడియో పెట్టడానికి ఎంత శ్రమ చేస్తారో మీకు తెలియదు. ఎండింగ్లో నేను క్లియర్గా ఇచ్చేసాను. ఎవరైనా సరే యూట్యూబ్లో ఎండింగ్లోనే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఓకేనా, అది చూసుకోండి. నెక్స్ట్ ధరణి క్రియేషన్స్, బీఎడ్ చేసే వాళ్ళు చేయవచ్చా? ఏది బీపీఈడా? ఒకటి చేయండి, 2 చేయకండి. ఓకేనా, అవకాశం లేదు. ఈ 2 రెగ్యులర్ కోర్సులు ఎట్లా చేస్తారండి మీరు ఒకేసారి? మీకు ఎవరైనా చెప్పారా? ఏదైనా యూనివర్సిటీ ఇచ్చిందా మీకు ప్రొసీడింగ్ ఇచ్చిందా? 2 కోర్సులు ఒకేసారి రెగ్యులర్ చేయమని ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొసీడింగ్ ఉందా? లేదు. పేపర్లలో వచ్చినాయి, వాట్సాప్లో వచ్చినటువంటి నమ్మకండి మీరు. మనకు యూనివర్సిటీ ఒక జేఎన్టీ ఇచ్చుకుంది, అది కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి. అది కొన్ని వాళ్ళు సెలెక్ట్ చేసిన కోర్సులు మాత్రమే డబల్ చేయొచ్చు. కానీ మన దగ్గర ఎలాంటి అఫీషియల్ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు ఇవ్వలే, మీరు వాటిని నమ్మకండి. ఓకేనా. నెక్స్ట్ లవ్లీ శ్రీ, సార్ ఈ సంవత్సరం నుండి పీజీ చేసి బీఎడ్ చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ వస్తున్నారా, నిజమేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి, పీజీ చేసిన వాళ్ళకి బీఎడ్లో పీజీ ముందు చేసి బీఎడ్ తర్వాత చేస్తే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే వస్తుంది, మిగతా వాళ్ళకి రావట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ ఇయర్ పెట్టాలని లేదండి, గవర్నమెంట్ అలాంటి నిర్ణయాలు ఏం తీసుకోలేదు. ఓకేనా. 2 ఏళ్ల కింద జాయిన్ అయినోడికే ఇప్పటికీ రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, ఉన్న బకాయిలే పెరిగిపోతున్నాయి. అలాంటప్పుడు ఇంకా మీ కొత్త వాళ్ళకి ఇచ్చిన అవకాశం మీరు నమ్మకండి, అదంతా తొట్టి మాట. మీకు రియంబర్స్మెంట్తోనే చదవాలనుకుంటే ముందు బీఎడ్ చేసి తర్వాత పీజీ చేసుకోండి. ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఎట్లా చేసినా 2 వస్తుంది. నెక్స్ట్ నిఖిల్ కుమార్, ఐ హ్యావ్ డిగ్రీ with botany, biotechnology, chemistry. I don't have zoology. Am I eligible to apply for the biological science methodology or not? Yes, you are eligible for the biological science methodology, and you are eligible for biological science BEd and biological science post in the school assistant. Don't worry about it, because you have that zoology, one of the optional subjects, so you can proceed it. నెక్స్ట్ పూజిత, సార్ బీపీఈడ్తో ఇంకా ఫ్యూచర్గా వేరే కోర్సెస్ చేయొచ్చా? ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద బీపీఈడ్ యూ కెన్ గో విత్ ఇట్, అదర్వైజ్ దెన్ ఇన్ ద డిస్టెన్స్లో మీరు చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవాలంటే. ఓకేనా. నెక్స్ట్ వెంకటేష్, సిపి గేట్ ఎప్పుడు ఉంటుంది సార్? ఈరోజు నేను వీడియో రికార్డ్ చేశాను సిపి గేట్ గురించి, మీరు చూడండి. రామకృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ. జయరాజ్, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ కిలంపల్లి ప్రశాంతి, సార్ ఎంఏ హిందీ గురించి ఒక వీడియో చేయండి. ఎంఏ హిందీ గురించి కూడా వీడియో నేను చేస్తానండి, కాకపోతే కొద్దిమంది హిందీ సార్లు చెప్తున్నారు కొంచెం, ఎందుకంటే హిందీకి చాలా తక్కువ జీతాలు ఇవ్వడం కానివ్వండి, ప్లస్ చాలా ఓన్లీ టీచింగ్ జాబ్లే ఎక్కువగా ఉండడం, అందులోని స్కూళ్ళల్లో మాత్రమే ఉండడం,
అది స్కూల్కి ఒక్క పోస్ట్లే ఉండటం వల్ల జీతాలు తక్కువ, డిమాండ్ లేకపోవటం, ఇంటర్మీడియట్ లెవెల్లో హిందీ దాదాపు లేకపోవటం, ఏదో ఉంటే ఎక్కడో ఒక చిన్న చిన్న కాళ్ళలో ఉండడం. సో ఇలా వల్ల హిందీకి సరైనటువంటి ఎకనామికల్గా డబ్బు వస్తలేదు పాపం. హిందీలో ప్రస్తుతం హిందీ సబ్జెక్ట్ తీసుకున్నాను, అందుకని ఉద్దేశించి నేను చేయట్లేదు. బట్ చేస్తాను నేను తప్పకుండా. అంటే దీని సాధక బాధకాలు మంచిది కాదు రెండు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ గవరా సార్న పండు సార్, నాకు తెలుగు పిచ్చి సార్. ఎస్ తప్పకుండా అండి, చేస్తే మీరు చేయండి, పిచ్చి అనే కాదు కానీ చేస్తే చేయండి. బట్ 1-2 సార్లు చెప్తున్నాను, నేను వీడియోలో క్లియర్ చెప్పాను, లాభం నష్టం 2 ఉన్నాయి. ఓకేనా, మీకు ఎంత ఓకే ఉన్నా కానీ 2 ఆలోచన చేసుకోండి. ఎకనామికల్గా ఇంకా 4 ఏళ్ళు 5 ఏళ్ళు నేను సంపాదించుకున్నా ఓకే అంటే మీరు అట్లా చూడండి. లేదు నాకు ఇమీడియట్గా అంటే డిమాండ్ ఉన్న కోర్సులకు మీరు వెళ్ళండి. 2 ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. పెద్ది యాదవ్, బీసీ గురుకుల సీట్కి ఎన్ని మార్క్స్ రావాలి? నేను ఆల్రెడీ మోడల్ పేపర్ మీకు పెట్టాను, పోయిన సంవత్సరం పేపర్. కనీసం మీకు ఎంత తక్కువ అన్నా కానీ ఒక 60 నుండి 70 మార్కులు వస్తే తప్ప సీట్ రాదు. నెక్స్ట్ విశ్వాంత్ సార్, నేను మీతో మాట్లాడాలి ప్లీజ్. యా తప్పకుండా. మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరూ నాతో మాట్లాడచ్చు, ఎందుకంటే మోడల్ ఐడియాస్ యాప్ వచ్చేసింది. మీరు మోడల్ ఐడియాస్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో టైప్ చేస్తే యాప్ వస్తుంది. యాప్లో మీరు నాకు మెసేజ్ పెట్టండి, ఆటోమేటిక్గా మీ ఫోన్ నెంబర్లు అన్నీ నాకు వస్తున్నాయి. ఆ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరూ మీరు మెసేజ్ పెట్టగానే నేనే తిరిగి మీకు కాల్ చేస్తున్నాను, రైట్. లేదంటే అందులో నా కాంటాక్ట్ నెంబర్ కూడా కొద్దిమంది సబ్స్క్రైబర్కి మీకు కనబడుతుంది. నేను సెలెక్ట్ చేసి ఇచ్చిన వాళ్ళకి మీరు నాతో ఎప్పుడైనా అక్కడ మాట్లాడవచ్చు డైరెక్ట్గా. ఓకేనా. నెక్స్ట్ sir, is there entrance exam for this? I am from Madhya Pradesh. Then he is asking for PGCT. Okay, my MA English, and the question is that how do we need to send our documents? Do we need to fill online, offline? Yes, then you can apply for that online, and there is no entrance examination to appearing for that PGCT entrance examination from EFL University. Then admission is completely based on only on the online. Okay, then already I have given the information about that PGCT notification in this year, that academic 2022. Just you can see and you will get the complete information from that video. And next Sravanti, thank you sir, just I am your subscriber, now your channel, now I am preparing for B.Ed. Okay, all the best. సబ్స్క్రైబర్ అయ్యారు కాబట్టి నేను మీకు ఆన్సర్ ఇచ్చేసాను. నెక్స్ట్ లాస్ట్ ఒక క్వశ్చన్ తీసుకుందాం, టైం ఎక్కువ అవుతుంది. సూపర్ క్లాస్ సార్, టోటల్ గ్రామర్ క్లాసెస్ కావాలి. సోయం సాయి కిరణ్. యా సాయి కిరణ్ గారు తప్పకుండానండి. మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్కి ఒక యాప్ వచ్చేసింది. యాప్లో అన్ని గ్రామర్ క్లాసెస్ పెట్టాను. 60 గ్రామర్ క్లాసెస్ ఉన్నాయండి, మీరు అక్కడ చూడొచ్చు, రైట్. ఓకే, దెన్ ఇంకా కూడా కొత్త వాళ్ళకి ఇంకా మన అడిగే వాళ్ళైతే ఉన్నారో వాళ్ళకి రిమైనింగ్ అయితే ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తుంటాను. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, రైట్.